మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. పెద్దలారా, ఆత్మీయులారా, పేరు పేరున ఆత్మీయులైన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కరిస్తున్నా. ఈరోజు మీ అందరితో ఈ సమావేశానికి ప్రధాన ఉద్దేశం ఒక 2-3 ముఖ్యమైన అంశాలు తప్పనిసరి పరిస్థితుల్లో మీ దృష్టికి తీసుకురా. మీ ద్వారా ప్రజలకి, ప్రభుత్వానికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం, ఆవశ్యకత ఏర్పడ్డది. 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు మీరే ప్రత్యక్ష సాక్ష్యం, వేరే వాళ్ళు కూడా అవసరం లేదు. ఎక్కడున్న ప్రతి పాత్రికేయ మిత్రుడు కూడా ప్రత్యక్ష సాక్ష్యం. 5 సంవత్సరాల చంద్రగిరి నియోజకవర్గంలో ఒక ప్రశాంతమైన చంద్రగిరిగా తయారు చేయడానికి నా మనసా వాచా కర్మన నేను ప్రయత్నం చేశానని ధైర్యంగా చెప్పగలుగుతున్నా. అదే రకంగా ఎవరైతే గతంలో ఉద్యోగాల్లో ఉన్నారో 2019లో ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, సంఘమిత్రాలు కావచ్చు, రేషన్ షాప్ డీలర్లు కావచ్చు, నేను నాకు గుర్తున్న మేరకు ఒక్కరంటే ఒక్కరిని కూడా తొలగించే ప్రయత్నం నేను ఎప్పుడు కూడా చేయలేదని కూడా చెప్తాను. ఎవరు నా దగ్గర తెస్తే నిజంగా తప్పు చేసి ఎవడన్నా ఒకరు ఉంటే అధికారులు తీసుకున్న చర్య వాళ్ళు తప్ప ఒక్క మనిషినంటే ఒక్క మనిషిని నాకు గుర్తున్న మేరకు ఫీల్డ్ అసిస్టెంట్నో, సంఘమిత్రానో, రేషన్ షాపులో తొలగించే ప్రయత్నం ఏ రోజు చేయలేదనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. చంద్రగిరిలో ఈ ఓటింగ్స్ వల్ల ఇబ్బంది వస్తుంది, కేసులు పెట్టుకుంటున్నారు. జనరల్గా అధికార పార్టీ ఉన్నప్పుడు ఎక్కువ అవకాశాలు అధికార పార్టీకి ఉంటాయి. ఓటింగ్ల వల్ల పల్లెల్లో గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు సుమారు 3.5 సంవత్సరం పాటు అవి కూడా కాన్ఫరెన్స్లో పార్టీలకు అతీతంగా బ్యాన్ చేసి చిన్న గొడవ కూడా ఎక్కడ రాకుండా చేయడం జరిగింది. ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కానీ ఎవరిని కూడా ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదనే విషయాన్ని కూడా మీ ద్వారా నేను గట్టిగా తెలియజేసుకుంటున్నా. చివరికి అంతదాకా ఎందుకే, చంద్రబాబు నాయుడు గారు రాయల చెరువు కట్ట తెగిందన్నప్పుడు చంద్రగిరికి వచ్చినప్పుడు, రాయల చెరువుకి వచ్చినప్పుడు అతను నమస్కరించి గౌరవించానే తప్ప నేను ఎప్పుడు కూడా అగౌరవపరిచేలా వ్యవహరించలేదని కూడా చెప్తున్నా. లోకేష్ గారు చంద్రగిరిలో 6 రోజులు పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో కూడా చిన్న ఇబ్బంది వచ్చిందని లోకేష్ గారు గుండె మీద చేసుకొని చెప్పండి గౌరవంగా హుందాగా వ్యవహరించిన వ్యక్తిని నేను అని ధైర్యంగా కూడా చెప్తున్నా. భువనేశ్వరమ్మ గారు 3 రోజులు చంద్రగిరిలో ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు 3 రోజులు డిఎస్పీ గారితో అఫీషియల్గా పెట్టి పైలట్ ఇచ్చి అవి కాన్స్టిట్యున్సీలో ఉన్నంతకాలం గౌరవంగా చూసుకోమని చెప్పినటువంటి వ్యక్తి. ఎక్కడ కూడా చంద్రగిరి నియోజకవర్గంలో కులం అనేదో, పార్టీ అనేది నేను ఏ రోజు కూడా చూడలేదనడానికి మీరు కూడా సాక్ష్యం. కమ్మ అనో, రెడ్డి అనో, బలిజ అనో, ఇంకో క్యాస్ట్ అనో ఏ రోజు కూడా నేను చూడలేదు నాకు గుర్తున్న మేరకు. తుడా చైర్మన్గా నేను 4.5 సంవత్సరాలు ఉంటే 4.5 సంవత్సరం సూర్యదేవర హరికృష్ణ గారు ఒక కమ్మ 4.5 సంవత్సరం అతను వీసీగా ఉన్నాడనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ విప్గా నేనుంటే భాస్కర్ నాయుడు గారు కానీ, శ్రీలక్ష్మి గారు కానీ అనేక మంది కమ్మా కమ్యూనిటీ చెందిన వాళ్ళే డైరెక్ట్గా నాకు ఓఎస్డీలుగానే ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. అదే చంద్రగిరి నియోజకవర్గం డిఎల్డిఓ నుంచి ఎంపీడీఓల వరకు సుశీలమ్మ గారి దగ్గర నుంచి కమ్మా కమ్యూనిటీని నేను ఎక్కడ కూడా తక్కువ చేసి చూడలేదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎవరికైనా బిల్లులు రావాల్సి ఉంటే, ఇబ్బందులు ఉన్నప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కష్టపడి పనిచేసిన వ్యక్తికి ఇబ్బంది కలగకూడదని వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే ప్రయత్నం నా మనసా వాచా కర్మ